నమస్తే మిత్రులారా. రాష్ట్ర మొత్తం మీద కూడా ప్రభుత్వ వైద్యం అనేది అందని ద్రాక్షగా మారిపోయింది. వాస్తవానికి మన రాష్ట్రంలోనే పేద ప్రజలు ఎక్కువ, వ్యవసాయ సంక్షోభం ఉండటం వల్ల చాలామందికి సరి అయిన ఆదాయాలు లేవని, పూర్వపు 10 జిల్లాల్లో 9 జిల్లాలు మొత్తం భారతదేశంలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభం ఉన్న జిల్లాల్లో ఆ 9 జిల్లాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇంత పేదరికం ఉన్న రాష్ట్రాల్లో నాణ్యమైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. మొత్తం భారతదేశంలోని ఇవాళ ఉన్న అన్ని రాష్ట్రాల్లో వైద్యం మీద అతి తక్కువ ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, క్యాగ్ లాంటి సంస్థలు తేల్చి చెప్పినటువంటి అంశం. అదేవిధంగా ఇట్లాంటి అంశాల మీద పరిశోధన చేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయాలపై చాలా విపులంగా మాట్లాడుతున్నారు. ఇవాళ అందుకనే రాష్ట్రంలో సరి అయినటువంటి రీతిలో వైద్యం అందట్లేదు. వైద్యం అందక చాలామంది అవస్థలు పడుతున్నారు. నిన్న మొన్నటి దాకా కోవిడ్ వస్తే అసలు ఎక్కడ హైదరాబాద్లోని గాంధీలో తప్ప ఎక్కడ వైద్యం దొరికేది కాదు. అప్పుడు తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కోర్టుకు వెళ్ళి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేస్తే కోర్టు ఆ విషయాన్ని పరిశీలించి ప్రజల జీవించే హక్కును పరిరక్షించాలంటే వైద్యం అందించాల్సిందే అనే విషయాన్ని స్వీకరించి వారు ప్రభుత్వం నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదికతో కోర్టు వారు సంతృప్తి చెందక వాళ్ళు చాలా గట్టి ఉత్తర్వులు జారీ చేశారు. అవి అమలు కాకపోవడంతో చీఫ్ సెక్రటరీని బోనెక్కించి అమలు చేయమని చెప్పి గట్టిగా వారు హెచ్చరికలు ఇచ్చారు. అప్పుడు అవి అమలుకు మొదలైనవి. అందువల్ల ప్రతి చోట కోవిడ్ వస్తే వైద్య పరీక్షలకు కానీ వైద్యానికి కానీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ సౌకర్యాలు ఎక్కడా సరిగ్గా లేవు. అరాకొర సౌకర్యాలు, సిబ్బంది లేరు, చాలామంది సిబ్బంది కొరత. ఆ సిబ్బంది కొరత వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5-6 వేలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ ఎంజీఎం దవాఖానా ముందు సమ్మె చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా నేను చూశాను. అట్లాంటి దుస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. అందుకని ఆసుపత్రికి పోతే వైద్యం దొరుకుతుందా లేదా అనేటువంటి అనుమానం ఒకవైపు, సరి అయిన సమయానికి ఆక్సిజన్ దొరకక మొన్న మధ్యనే మనం చూసినాం. అది ఇదివరకు చెస్ట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటన సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ మధ్యన కరెంటు పోవటంతో ఆక్సిజన్ అందక ఒక కోవిడ్ రోగి మరణించిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి పోయిన తర్వాత మరి వాళ్ళు సరిగ్గా పరీక్షలు చేయలేదు, ఏమో మామూలేదో నొప్పి అని చెప్పి బయటికి పంపించారు. పాపం ఆ స్త్రీ బయటకు వచ్చి రోడ్డు మీద ఒంటరిగా తాను ప్రసవం చేసి ఆఖరికి శిశువు మరణించాడు. తల్లి ప్రాణాలతో బతికింది, కానీ తాను 9 నెలలు ప్రేమతో కనిపించినటువంటి శిశువు పోవటం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది రోడ్డు వారగా పక్కన ఇట్లాంటి ఒక ప్రసవం జరగటం అయితే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇది స్థానికులు వాళ్ళు వీళ్ళు కొంత ఆదుకున్నారు మానవతా దృక్పథంతో, కానీ కావలసినటువంటి సహాయం అందలేదు. నిజంగా అట్లాంటి కష్ట పరిస్థితుల్లో ఒంటరిగా ఒక మహిళ ఆసుపత్రికి వస్తే అందాల్సిన వైద్యం ఎందుకు అందటం లేదనేది ప్రశ్న. ఎందుకు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదనేది ప్రశ్న. మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎందుకు సరిగ్గా పెంపొందించట్లేదు, నడపటం లేదనేది కూడా ప్రశ్నే. ఇంకా కొత్తగా ప్రతి జిల్లాకు మేము కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతామంటున్నారు, ఎందుకు పెట్టట్లేదనేది. వరంగల్లోనే కేంద్ర నిధులతో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది, కానీ దాన్ని ప్రారంభించే విషయంలో ప్రభుత్వం తాత్సర్యం చేస్తూ ఉంది. అది కూడా అడగవలసినటువంటి ప్రశ్నే. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సవాళ్ళు. పోనీ ప్రైవేటుకు పోదామంటే వైద్యం ఖర్చులు పెట్టుకునే పరిస్థితి మామూలు ప్రజలకు లేదు. చాలా రోగాలు వైట్ కార్డు పరిధిలోకి రావంటారు. పోనీ వైట్ కార్డు తెద్దామంటే కొత్తగా పేర్లు జోడించాలన్నా గవర్నమెంట్ 5 సంవత్సరాలుగా అనుమతించటం లేదు. పెళ్ళి కొత్తగా కుటుంబం పెట్టుకున్నటువంటి వాళ్ళకు కొత్త రేషన్ కార్డు రావటం లేదు. 1,50,000 పైబడి కుటుంబాలు ఇలా ఈ కారణం చేత ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అట్లాంటి సమస్యలే ఇవాళ మన
ప్రైవేటు వైద్యం కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నారు చాలామంది. ఇంకొక ఇబ్బంది ఏంటంటే పోనీ ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా మంజూరు చేయించుకొని వెళ్దామంటే ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఇస్తారో అది ఇవ్వటం లేదు. అది కేవలం అధికార పార్టీ అనుచరులు, ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులకు మాత్రమే దొరుకుతున్నాయి తప్ప సాధారణ ప్రజలకు ఎల్ఓసి దొరకటం లేదు. అందువల్ల ప్రభుత్వ వైద్యం ఏమో కష్టమైపోయింది, మృగ్యమైంది, అందుబాటులో లేదు. ప్రైవేటు వైద్యం ఏమో ఇవాళ అందించే పరిస్థితి, తెచ్చుకునే పరిస్థితి వాళ్ళకు లేదు. ఇక ప్రాణాలు వదలటం తప్ప ఇంకో మార్గం లేదు. అది ఇవాళ సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది. అందుకనే మేము తెలంగాణ జనసమితిగా ప్రతి గ్రామం వెళ్ళాలని, ప్రతి ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ప్రాథమిక వైద్యాలయానికి వెళ్తాం, ప్రతి జిల్లా ఆసుపత్రికి, ఏరియా ఆసుపత్రికి వెళ్తాం. అక్కడున్న సమస్యలు ఏంటియో గుర్తిస్తాం. ఆ సమస్యల మీద అవసరమైన అన్ని పోరాటాలు చేస్తాం. న్యాయ పోరాటము చేస్తాం, వీధి పోరాటాలకు సిద్ధపడతామని ఈ సందర్భంగా మేము ప్రకటించదలిచినాం. ఈ వైద్యం అనేది మనం మనుషులుగా బతకటానికి కీలకమైన అంశం. అందుకని కోర్టులు కూడా వైద్యాన్ని జీవించే హక్కులో అంతర్భాగంగా గుర్తించాయి. ఆ వైద్యం అనే హక్కును పొందటానికి అందరం ఐక్యంగా కదులుదాం. జనసమితి ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తుంది, గట్టిగా పోరాడుతుందని సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ ఈ పోరాటంలో అందరూ భాగం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.